ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి మే 29వ తేదీ మరియు 30 తేదీల్లో వీరికి ఒక స్త్రీ పరిచయంతో వీరికి ఈ విధంగా జరగబోతుంది. ముఖ్యంగా ఆ స్త్రీ మీ ఇంటి ముందుకు రావచ్చు, లేదా ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, లేదా ఒక మెసేజ్ ద్వారా కానీ, మీకు ప్రయాణాల్లో కానీ ఖచ్చితంగా ఒక స్త్రీ అనేది మీకు పరిచయం అవుతుంది. కొంతమందికి గతంలో పరిచయం ఉన్న వ్యక్తే మళ్ళీ మీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారి వల్ల మీ జీవితంలో ఏం జరుగుతుంది, మీకు అదృష్టం వస్తుందా, దురదృష్టం వస్తుందా, ఆర్థికంగా ఏ విధంగా ఉంటుంది అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును గురూజీ లక్ష్మణరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9618966312. ముఖం చూసి లేదా చేయి చూసి జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గడం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, వివాదానాలు, కోర్టు సమస్యలు మరియు కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి వంటివి ఇలాంటి చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి ఒక్కసారి ఈ గురూజీ గారికి కాల్ చేసి మీకున్న సమస్యలు చెప్పండి. వెంటనే పరిష్కారం అనేది గురూజీ గారు చూపుతారు. తులారాశి వ్యక్తిత్వం చూసినట్లయితే వీరు చాలా మంచివారు, సమతుల్యత, సామరస్యం కోరుకునేవారు. వీరు జీవితంలో సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీలైనంత వరకు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. వీరికి స్నేహితులంటే చాలా ఇష్టం. వారి కోసం ఎంతైనా సహాయం చేస్తారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే అస్సలు చూస్తూ ఊరుకోరు. వీరికి వీలైనంత వరకు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. అలాగే సమయానికి వీరికి మాత్రం ఎవ్వరూ సహాయం చేయరు. అలాగే ఆ స్త్రీ వల్ల వీరికి ఒక గొప్ప అవకాశం అనేది వస్తుంది. ఆ అవకాశంతో మీ జీవితంలో ఎన్నడూ చూడని అదృష్టం కూడా చూసే అవకాశాలు ఉన్నాయి. ఆ స్త్రీ మీకు ఒక రహస్యం చెప్పబోతుంది. ఆ రహస్యం వల్ల మీరు చాలా షాక్ అవుతారు. ఇంతకాలంగా ఈ విషయం మేము ఎందుకు తెలుసుకోలేకపోయాము, ఇంతవరకు ఇన్నాళ్ళుగా ఇంత మోసం చేశారా, నా చుట్టూ ఉంటూనే నాతో ప్రేమగా మాట్లాడుతూ ఇంత మోసము, కుళ్ళు, కుతంత్రాలు చెప్తున్నారా అని చాలా షాక్ అవుతారు. ఆ స్త్రీతో ఈ రాశి వారికి చాలా అనుబంధం ఉంటుంది. ఎందుకంటే వీరు తులారాశి వ్యక్తిని ఎప్పుడూ కాపాడాలని చూస్తారు. అలాగే కొత్తగా పరిచయం అయిన వారైతే వీరికి మంచి అవకాశం ఇస్తారు. అవకాశం వీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోతాయి. అలాగే తులారాశి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే వీరికి ప్రేమ, సమతుల్యతం అన్నీ కోరుకుంటారు. అదేవిధంగా వీరిని ఎక్కువ మంది ఆకర్షిస్తారు. వీరి చుట్టూ ఉన్నవారు ఆకర్షణతో వీరి అందము, కళ్ళను చూసి చాలామంది ప్రేమిస్తారు. వీరి వ్యక్తిత్వం చూసి మరింత ప్రేమిస్తారు. ప్రేమను, శాంతిని ఎక్కువగా కోరుకుంటారు. పరిపూర్ణ సమతుల్యతను కోరుకుంటారు. వీరు ప్రేమించడం మరియు ప్రేమించినటువంటి అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ చాలా ఇష్టపడతారు. వీరు అందమైన అనుభవాలు, సున్నితమైన స్పర్శలు మరియు అర్థవంతమైన సంభాషణ ద్వారా ప్రేమను వ్యక్తపరుస్తారు. ప్రేమకు అధిపతి అయిన శుక్రుడు ఈ రాశి అధిపతి కాబట్టి వీరు చాలా శృంగారభరితంగా అలాగే ఆకర్షణీయంగా ఉంటారు. తమ భాగస్వామిని అందంగా చూడాలని కోరుకుంటారు. అలాగే వీరు క్యాండిల్స్, డిన్నర్స్ ఇలాంటివి చాలా కోరుకుంటారు. వీరు ఏకాంతం కంటే జీవితాన్ని పంచుకోవడం చాలా ఇష్టపడతారు. వీరు గొడవలను అస్సలు ఇష్టపడరు. ఏదైనా మనస్పర్ధలు వస్తే సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి మొగ్గు చూపుతారు. అలాగే వాయు రాశిగా చెందిన వీరు కమ్యూనికేషన్లు, తమ మాట తీరు, తెలివితేటలు మరియు మర్యాదపూర్వకమైన ప్రవర్తనతో ఇతరులను ఇట్టే ఆకర్షిస్తారు. ప్రతి విషయాల్లో
బేరీజు వేసుకోవడం వల్ల కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు, ఆలస్యం చేస్తారు. అలాగే గొడవలు పడడం ఇష్టం లేక తమ బాధను కూడా లోపలే దాచుకుంటారు. అలాగే ఆ స్త్రీ మీ ఇంటి ముందుకు అకస్మాత్తుగా రావచ్చు, లేదా ఒక ఫోన్ కాల్ ద్వారా కూడా సంతోషాన్ని పంచిపెడుతుంది. వారితో మాట్లాడే పరిస్థితి మీకు అనుకూలంగా రావచ్చు. కాబట్టి ఆ స్త్రీ వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది, కానీ ఎలాంటి నష్టం జరగదు. వారి వల్ల అదృష్టం కూడా కలిసి వస్తుంది. అనుకోకుండా వారికి తెలియకుండానే మీకు అదృష్టం వస్తుంది. ఎందుకంటే ఆ స్త్రీ మీకు ఒక మహాలక్ష్మి రూపంలో కనిపించవచ్చు, లేదా ఆమె అడుగు మీకు అదృష్టాన్ని ఇవ్వవచ్చు. తులారాశి వ్యక్తుల్లో స్త్రీలు అయితే ఒకవేళ ఆ స్త్రీ మీకు పరిచయంతో మీకు మంచి స్నేహం కుదురుతుంది. తర్వాత రోజులు మీకు అంత శుభంగానే ఉంటుంది. మీరు చేసే పనుల్లో, వృత్తుల్లో, ఉద్యోగంలో, వ్యాపారంలో ఏ విషయంలోనైనా వారు మంచి సలహా ఇస్తారు. ఆ సలహా మీకు నచ్చినట్లయితే, మీరు పాటించినట్లయితే మీ జీవితంలో ఎంతో అద్భుతం జరుగుతుంది. ఆశ్చర్యకరమైన ఆర్థికంగా లాభాలు వస్తాయి. కాబట్టి ఆ స్త్రీ వల్ల మీకు అంతా శుభమే జరుగుతుంది, కానీ ఎలాంటి నష్టం జరగదు. అదేవిధంగా ఈరోజు ఒక ఫోన్ కాల్ రావచ్చు. ఆ ఫోన్ కాల్ ద్వారా ఆ స్త్రీతో మీరు చాలా సంతోషంగా మాట్లాడుతారు, ప్రేమగా మాట్లాడుతారు. ఆప్యాయంగా ఉండడం వలన వారు మీకు చాలా నచ్చుతారు. అదేవిధంగా వారి అభిమానం మీరు చాలా సంతోషం అనేది చూపుతుంది. స్త్రీని చూడగానే మీకు విచిత్రమైన రూపం అనేది కనిపిస్తుంది. అందులో సాక్షాత్తు లక్ష్మీదేవి కనిపించవచ్చు. ఆ ప్రతిరూపం మీకు చాలా నచ్చుతుంది. వారి వల్ల మీ మనసు చాలా సంతోషంగా ఉంటుంది. ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఒకేసారి వారి మొహం చూడగానే ప్రశాంతంగా ఉంటుంది. సమస్యలు ఎప్పుడూ వస్తాయి, ఎప్పుడూ వెళ్తాయి, కానీ వారి ముఖము చూడగానే ఒకేసారి ప్రశాంతంగా ఉండడంతో మీ మనసు చాలా తేలికగా అవుతుంది. ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఈ రాశి వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఏదైనా కాస్త నీరసం రావచ్చు, దానికి తగినట్టుగా మీరు నీరు త్రాగితే మీకు ఎలాంటి ఇబ్బందులు కలగవు. వ్యాపారం చేసేవారికి అన్ని విధాలుగా అనుకూలంగా మారబోతున్నాయి. ఈ రోజు నుండి ఈ రాశి వారికి కొన్ని గ్రహాలు మారడం వలన అన్ని విధాలుగా అనుకూలంగా మారుతున్నాయి. మీరు చేసే వృత్తిలో శ్రద్ధ పెడితే సరిపోతుంది. మిగతా విషయాలలో మీకు గ్రహాలు చాలా అనుకూలంగా ఉండడంతో ఏది చేసినా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆర్థికంగా లాభాలు కలగవచ్చు. మీ కుటుంబంలో సంతోషం కలుగుతుంది. మొదటి సంతానంతో చాలా సంతోషంగా ఉండే సమయం అనేది వస్తుంది. అలాగే మీ భాగస్వామితో చాలా ప్రేమగా ఉంటారు. ప్రేమలో ఉన్నవారైతే వారితో ఈ రోజున సంతోషంగా సమయం గడుపుతారు. భవిష్యత్తులో కష్ట నష్టాల గురించి, సంతోషం గురించి ఆలోచిస్తారు. పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. భవిష్యత్తు బాగుండాలని ఆలోచిస్తారు.